హలో ఎవ్రీవన్. ఒకవేళ మీరు కోర్ సెక్టార్ కోసం ఏం చేస్తుంటే గేట్ 25, 26 గేట్ అవసరం లేదు, సారీ. మీరు బీటెక్ 25లో పాస్ అవుట్ అయినా లేదా 26లో పాస్ అవుట్ అవుతున్నా సరే, ఈ రెండు కేసెస్ లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. కోర్ సెక్టార్ లో వెళ్ళడం అనేది నా ఇంట్రెస్ట్ సార్, నా ప్యాషన్ అని ఈసీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సివిల్, మెటలర్జీ, కెమికల్, మీరు ఏ బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళైనా కోర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక మంచి పాత్ చూపిస్తాను ఈ రోజు ఈ వీడియోలో. సో ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది. అది టాటా స్టీల్ వాళ్ళు రిలీజ్ చేశారు. టాటా స్టీల్ ఇన్వైటింగ్ ద ఆస్పైరింగ్ ఇంజనీర్ ప్రోగ్రామ్. జనరల్ గా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, మేనేజ్మెంట్ ఇంజనీర్ ట్రైనీ అని కూడా అంటారు ఈ పోస్టులని. ఎందుకంటే నేను ఒక పవర్ ప్లాంట్ లో 1 ఇయర్ వర్క్ చేశాను. అక్కడ వర్క్ కల్చర్ లేదా ఎలా ఉంటుంది జాబ్ అనేది కూడా తెలుసు, కాబట్టి ఆ ఇన్పుట్స్ కూడా మీకు ఇస్తాను. సో ఈ కోర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒక ఫస్ట్ 1 ఇయర్ మనకి సాఫ్ట్వేర్ ఉన్నంత శాలరీ ఉండకపోవచ్చు. ఒక 1-2 ఇయర్స్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తే తర్వాత 3-4 ఇయర్స్ లో మీరు మంచి పొజిషన్ వెళ్ళొచ్చు. ఎలా అంటే గ్లోబల్ గా యూ మే గో టు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఇన్ దుబాయ్ ఎట్సెట్రా. అక్కడ మీకు వెరీ హై ప్యాకేజెస్ ఉంటాయి వితౌట్ జీరో ట్యాక్స్ అఫీషియల్. అంటే హై ప్యాకేజెస్ బియాండ్ వాట్ సాఫ్ట్వేర్ పీపుల్ ఆర్ ఎర్నింగ్. మీకు మంచి ప్యాకేజెస్ తో యుల్ బి ప్లేస్డ్ ఇన్ దేర్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో. త్రూ అవుట్ ద వరల్డ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతాయి, ఈ ఎక్స్పీరియన్స్ వస్తాయి మీకు. సో ఇక్కడ మీరు ఈ జాబ్ ని ఎలా చూడాలంటే, శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాసెస్ ఇండస్ట్రీలో కానీ, పవర్ ప్లాంట్ ఇండస్ట్రీలో కానీ, మెయింటెనెన్స్ ఇంజనీర్ గా లోపల సిస్టమ్ ఏం జరుగుతుంది, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా అక్కడ పవర్ ప్లాంట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, లేదా ఈసీ ఇంజనీర్స్ అయితే ఇన్స్ట్రుమెంటేషన్, మిమ్మల్ని కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటారు. ఒక మంచి టాప్ కంట్రోల్ సిస్టమ్స్, ఏబీబీ కంపెనీ ఎట్సెట్రా కంట్రోల్ సిస్టమ్స్ మీద మిమ్మల్ని వర్క్ చేస్తారు. మీకు ఒక మంచి బ్యూటిఫుల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ నోటిఫికేషన్ లో కొత్త ఇక్కడ బీటెక్ అయి ఉండాలి మీరు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు మీ సీనియర్స్ మీతో కంప్లీట్ అవ్వడానికి లేదు. 25 పాస్ అవుట్స్ ఒక్కరికి ఇచ్చారు, లేదా 26 అంటే మీరు బీటెక్ ఈ ఇయర్ కంప్లీట్ అవుతా ఉంటే మీకు చాలా అద్భుతమైన అవకాశం. మీరు ఇంకా పాస్ అవుట్ అవ్వలేదు, ఈ ఇయరే మీ బీటెక్ అవుతుంది. అప్కమింగ్ గ్రాడ్యుయేట్స్ కి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే ఫ్రెషర్స్ కి మాత్రమే ఈ నోటిఫికేషన్, ఫ్రెషర్స్ కి మాత్రమే 25 అండ్ 26 పాస్ అవుట్స్ కి మాత్రమే. సిరామిక్ ఇంజనీరింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మినరల్ మైనింగ్, ఏ గ్రూప్స్ లో అయినా సరే మీరు బీటెక్ చేస్తే, లేదా డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ బీటెక్ లో జాయిన్ అయ్యి బీటెక్ చేసినా సరే, ఫుల్ టైం బీటెక్ అవ్వాలి. పార్ట్ టైం కరస్పాండెన్స్ ఇలాంటివి కాకుండా ఏఐసిటిసి ఆర్ యూజీసీ అప్రూవ్డ్ బీటెక్ అయి ఉంటే మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్లికేషన్. కానీ జార్ఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ వీళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఇందులో. అట్లాగే ఐ మీన్ ప్రిఫరెన్స్ ఇస్తారంతే, అలా అని వాళ్ళకే జాబ్స్ ఇస్తారని రూల్ ఏం లేదు. ఎలిజిబుల్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మినిమం 65%. మీకు రిజర్వేషన్ ఉంటే పీడబ్ల్యూ, ట్రాన్స్ పర్సన్, ఎస్టీ, ఎస్సీ అయితే 60% ఉన్నా ఓకే. సిజిపిఏలో లీనియర్ గా కన్వర్ట్ చేశారు, జస్ట్ 6.5 ఆర్ 6 ఉన్నా సరే మీరు దీనికి ఎలిజిబుల్. ఇక్కడ ఏజ్ వచ్చి బీటెక్ చదువుతున్నారంటే మీ ఏజ్ 30 అయితే ఉండదు కదా. సో దే హావ్ గివెన్ ఎనీవే. సో దే షుడ్ నాట్ బి 30 ఇయర్స్ అన్నాడు. ఎనీవే దే ఆస్కింగ్ ఫైనల్ ఇయర్ ఆర్ లాస్ట్ ఇయర్ పాస్ అవుట్స్ ఓన్లీ. సో రీసెంట్ పాస్ అవుట్ ఆఫ్ ఎ బీటెక్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హీ ఈస్ టు బి ఇన్ 30 ఇయర్స్, కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్ పాయింట్. సో బై January 1st 2026 కి మీ ఏజ్ 30 అవ్వకూడదు. అంటే చూడండి, వన్ పాజిటివ్ థింగ్ ఇన్ దిస్. కొంతమంది ఏమనుకుంటారు, సార్ నాకు ఇయర్ లో గ్యాప్ వస్తుంది, ఏం చేస్తాను, నేను బీటెక్ లేట్ గా జాయిన్. నార్మల్ గా బీటెక్ అయ్యేసరికి మన ఏజ్ 22 ఇయర్స్ ఉంటుంది. ఒక వ్యక్తి 5 ఇయర్స్ 6 ఇయర్స్ గ్యాప్ తీసుకుని బీటెక్ చేసిన 28 కి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. చూసారా, గ్యాప్ అనేది నాట్ రియల్లీ మ్యాటర్స్. మీరు ఎంటెక్ చేసేటప్పుడు కూడా ఆలోచిస్తారు కదా, బీటెక్ కి ఎంటెక్ కి 3 ఇయర్స్ గ్యాప్ వస్తే నా ఏజ్ 25 అయిపోతే నన్ను అర్థం తీసుకుంటారంటే, ఇట్స్ ఎ ప్రైవేట్ కంపెనీ. సో ఈ కంపెనీ గురించి నేను ఎందుకు అడ్వాంటేజ్ చెప్తున్నానంటే, కోర్ సెక్టార్ లోకి ఇందులో ఒకసారి ఎంటర్ అయ్యారనుకో, ఇట్లాగే మనకి ఎన్నో కంపెనీస్ ఉంటాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, జీవీకే పవర్ ప్లాంట్ ఉంటుంది, అలా ఒకటని కాదు, జిందాల్ స్టీల్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కోర్ కంపెనీ సెక్టార్స్ ఉన్నాయి. వీటి మీద మన ఒరిజినల్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్న ఇనిషియేటివ్ ఏంటంటే, దీనికోసం ఒక స్పెషల్ కోచింగ్, దీనికోసం ఒక స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. కానీ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కంపెనీస్ అన్నిటిలోని కూడా మీరు వెబ్సైట్ కి ఎప్పుడైనా వెళ్ళి, మీరు ఇప్పటివరకు ట్రై చేసి ఉంటారు. వినండి, ఒకసారి వెబ్సైట్ కి వెళ్ళి అందులో ఆపర్చునిటీస్ చూడండి, కరియర్స్ లో అప్లై చేయండి. మిమ్మల్ని పిలవచ్చు, పిలవకపోవచ్చు, ట్రై అయితే చేయొచ్చు కదా. సో ఇలాగా ఒకసారి ఇప్పుడు టాటా స్టీల్ వాళ్ళు వచ్చారు, ఇది చూసి రిలయన్స్ వాళ్ళు రేపు నోటిఫికేషన్ పంపొచ్చు. సో ఇది డెఫినెట్లీ ఒక పాజిటివ్ సైన్ గా తీసుకోవచ్చు మనకి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి పీపుల్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ
స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్ సెక్టార్. ఈ రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ అయితే ఏర్పడింది. పిఎస్యూస్ కి గేట్ ఉంది, మిగతా వాటికి ఏం లేదు కదా. వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఒక పాజిటివ్ సైన్ గా తీసుకోవచ్చు. సో ఇలా నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ నోటిఫికేషన్స్ చూడలేదు. ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, మీరు ఫిబ్రవరి 16th ఇది ఓపెన్ అవుతుంది. మార్చ్ 2nd, 3rd వీక్ కల్లా మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చి దాన్ని మీకు హాల్ టికెట్స్ వస్తాయి, కాల్ లెటర్స్. మార్చ్ 9th లోపు మీరు కంప్లీట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే career@tatassteel.com, ఒకసారి టాటాస్టీల్.com ఓపెన్ చేసి అన్ని చూడండి డీటెయిల్స్. మీకు వచ్చి అప్లికేషన్ ఫీజు వచ్చి 500 ఉంది. సీరియస్ అప్లికెంట్స్ ని ఫిల్టర్ చేయడానికి పెడతారు. వాళ్ళు 500 సంపాదించారు. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్. 1 lakh అప్లికేషన్ వచ్చినాయి అనుకోండి, అదే ఒక 5 crores. కొంతమంది అలాగా, అంటే వీళ్ళు దే ఆర్ జెన్యూన్ పీపుల్. కొంతమంది అలా నోటిఫికేషన్ చేసి డబ్బులు కూడా సంపాదిస్తూ ఉంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బిజినెస్ ఫర్ పీపుల్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇంజనీర్ ట్రైనింగ్ గా మీరు జాయిన్ అయినప్పుడు మీకు శాలరీ ఎంత ఇస్తాడంటే 30,000 ఇస్తాడు. స్టైఫండ్, అది శాలరీ కాదు. ఎందుకంటే మీరు ఏమీ రాదు వర్క్. వాళ్ళకి ఫస్ట్ 1 year కంపెనీ ఎలా చూస్తుంది, మీ వల్ల కంపెనీకి ఏం అడ్వాంటేజ్. ఫస్ట్ 1 year మీ వల్ల కంపెనీకి ఏం అడ్వాంటేజ్ కాదు కదా, మీకే ట్రైనింగ్ ఇచ్చి మీకు అన్ని నేర్పిస్తున్నారు. బట్ మీకు 30,000 పే ఇస్తారు. 1 year అయిపోయాక 7.64 lakhs సిటీసీ వస్తుంది. అంటే అరౌండ్ 60-70,000 ఆఫ్ పే యూ విల్ బి గెటింగ్. ఇది కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. నార్మల్ గా PSU లో ఉండే ఫెసిలిటీస్ అన్ని కూడా మీరు ఏ ప్రైవేట్ జాబ్ చేసినా సరే, లైక్ జామ్నగర్ లో రిలయన్స్ కంపెనీ ఉంది, అలా చాలా కంపెనీస్ లో మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్. మీరు ఎక్కడైనా చూస్తే వాళ్ళకి కూడా అన్ని క్వార్టర్స్ కానీ, క్లబ్ ఫెసిలిటీస్ కానీ, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకేంటంటే ఒక పబ్లిక్ సెక్టర్ అంటే కొంచెం ఆ క్రేజ్ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల, అంతే తప్ప దే విల్ ఆల్సో ట్రీట్ యూ వెరీ వెల్. దే విల్ ఆల్సో ప్రొవైడ్ యూ ఆల్ ద ఎమ్యూనిటీస్. ఎక్కడైనా పని అయితే చేయాలి. మన మైండ్ లో ఉండే బ్యాడ్ థింకింగ్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ లో పని చేయాలి, పబ్లిక్ సెక్టర్ లో చేయట్లేదు అని అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు ఓకే ఫైన్, ఇది మీకు ఇనీషియల్ శాలరీ. ఒక 3-4 years ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే యూ కెన్ రూల్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మీకు బతక. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక వీడియో దీని మీద చేద్దామని అనుకుంటున్నాను. డేటా సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి, కానీ డేటా సెంటర్స్ కి ఏం కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ ఎవరు ఇస్తారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఇస్తారు. మళ్ళీ అక్కడ మెయింటెనెన్స్ కి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి. సో అట్లా మన ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇస్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ వచ్చింది, ఎలక్ట్రికల్ ఈసీ వాళ్ళకి ఏం జాబ్లు ఉండవు అంటే అట్లాంటిది ఏమి ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఎనీవే ఈసీకి బెస్ట్ ఆప్షన్ విఎల్ఎస్ అనే పే పాయింట్ ఆఫ్ వ్యూ, కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇది మంచి ఆప్షన్, కోర్ పాయింట్. సో దీంట్లో అప్లై చేయొచ్చు మీరు. దిస్ ఇస్ ద పే దే విల్ బి ప్రొవైడింగ్ యూ. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ద వెబ్సైట్, యూ కెన్ గో త్రూ. ఇది కాకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, గైడ్ యూ రిగార్డింగ్ యువర్ ప్రిపరేషన్. ఇప్పటి వరకు మన వెబ్సైట్ లో లాగిన్ అవ్వకపోతే, నెక్స్ట్ లెవెల్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఏం చేస్తానంటే, ఈ నోటిఫికేషన్స్ అన్ని తీసుకొచ్చి మన వెబ్సైట్ లో పెడతాను. ఒకసారి akmai.net.in ఈ వెబ్సైట్ లో మన నెక్స్ట్ లెవెల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, నెట్వర్క్స్ కానీ, డిజిటల్ కానీ, రికార్డెడ్ కంటెంట్ ఉంది. మీరు ఇండివిజువల్ కోర్సెస్ యాజ్ లో యాజ్ 2,000-3,000 కోర్సెస్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇది కాకుండా ఆండ్రాయిడ్ లో నెక్స్ట్ లెవెల్ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏంటి ఫస్ట్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, ఇఫ్ వాంట్ డౌట్ యూ కెన్ టెక్స్ట్ మీ, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఆర్ మీకు ఫ్రీ వీడియోస్ కావాల్సిన సరే, ఏ కోర్స్ కైనా సరే ఫ్రీ వీడియోస్ ఐ కెన్ ప్రొవైడ్, నా దగ్గర ఉన్నంత వరకు ఇప్పుడు. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద కోర్ నోటిఫికేషన్. ఇలాంటి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఏ ఇన్ఫర్మేషన్ మనకి తీసుకొస్తాను. ఈ వారం నేను ఒక మంచి ప్లాన్ ఏం చేస్తానంటే, ఒక కోర్ సెక్టార్ లో ఆల్రెడీ వర్క్ చేసి ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రొఫెషనల్ పర్సన్ ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఇంటర్వ్యూ వేసి కోర్ సెక్టార్ లో ఎలా ఎంటర్ అవ్వచ్చు, అక్కడ గ్రోత్ ప్రాస్పెక్టస్ ఎలా ఉంటాయి, ఎటువంటి ఛాలెంజెస్, ఎటువంటి స్కిల్స్ కావాలి, అన్ని మనం డిస్కస్ చేద్దాం, ఒక వీడియో చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ దిస్ వీడియో. ఇంజనీరింగ్ సంబంధించి A to Z కంటెంట్ విల్ బి అవైలబుల్ ఓన్లీ విత్ వన్ స్టాప్ డెస్టినేషన్. యూ పీపుల్ మైట్ బి knowing it. If you are new, I did my MTech from IIT Kharagpur and pursuing my PhD from IIIT Hyderabad, and teaching and guiding the students from past 14 years. I have industrial experience, teaching experience, everything. As an all-rounder, I can say, and I can guide you in the best possible way. సో ఏదో యూట్యూబర్ లాగా వచ్చి 4 స్లైడ్లు కాపీ కొట్టి మీకు కంటెంట్ ఇవ్వను. నేను ఇచ్చే కంటెంట్ లో ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ గా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దగ్గర నుంచి తీసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి మీకు
ఏ సజెషన్ అన్నా ఇస్తాను. సో దేర్ విల్ బి ఏ డిఫరెన్స్ అండ్ ఐఐటి గైడింగ్ యూ, అరే ర్యాండమ్ యూట్యూబ్ గై విల్ బి గైడింగ్. యూట్యూబ్ లో వాళ్ళు ఏం చేస్తారు, చాట్ జీపీటీలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆంథ్రోపిక్ ఏ అంటే ఓ పారా వస్తుంది, ఆ పారా కూర్చొని చదువుతారు, మీకు ఏదో తెలుసు అని అనుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్. పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఐఐటి ఆర్ సమ్ ప్రొఫెషనల్స్, నేను అలాగే ఐఎస్సి ప్రొఫెసర్ తీసుకొచ్చి మీకు ఇంటర్వ్యూ చేసి చూపించాను. సో దిస్ ఛానల్ ఈస్ దట్ లెవెల్, నాట్ జస్ట్ లైక్ ఏ యూట్యూబర్. ఓకే, థ్యాంక్ యూ గైస్. వీడియో ఎలా అనిపించింది? మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలా? జస్ట్ కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్స్ చూస్తూ ఉంటాను. ప్రతి కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. కామెంట్స్ చూసి ఓకే ఇంతమంది నేర్చుకుంటున్నారని ఐ ఫీల్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ.